ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను క్రైస్తవులుగా మనము సినిమాలు చూడవచ్చా, అసలు ఎందుకు చూడకూడదు అనే దాని మీద నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు మామూలుగా ఒక క్వశ్చన్ అడుగుతాను. మనం లోక సంబంధమైన వారమా, ఆత్మ సంబంధమైన వారమా? అది మనకు మనం వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సిన క్వశ్చన్. ఓకే, మనము చూసుకుంటే ఈ సినిమాలు ఇవన్నీ ఏంటి, లోక సంబంధమైనవి కదా. మనము దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మనం లోక సంబంధమైన వారు కాదు, లోకానికి సంబంధించిన వారు కాదు, ఆత్మ సంబంధమైనగా ఉండవలసిన వారం, ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిన వారం, ఆత్మానుసారంగా జీవించవలసిన వారం ఈ లోకంలో. సో మనము లోక సంబంధం కాదు కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి కాబట్టి మన ఆత్మ సముద్రమని గుర్తుంచుకోండి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే సినిమాలు అనేది ఒక మనం కాలక్షేపం కోసం, అంటే టైంపాస్కి అట్లా చూడడం కోసము సినిమాలు. కానీ దేవుని వాక్యం ప్రకారము అంటే సమయం గురించి ఎలా తెలియజేస్తుందంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనము సినిమాలు చూస్తే టైం వేస్ట్ చేసుకుంటున్నామే కానీ మనం టైంని సద్వినియోగం చేసుకోవట్లేదు కదా. మనము సినిమాలు చూడకుండా మనం టైంని చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దేవునితో టైం స్పెండ్ చేయొచ్చు, ఏదో ఒక పనులు చేసుకోవచ్చు, ఆ టైంని దేవునితో గడపవచ్చు వ్యక్తిగతమైనవి చూడడం కన్నా. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనల్ని సినిమాలు శోధిస్తూ ఉంటాయి. అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు ఒక బిలీవర్గా మనము దేవుని బిడ్డలంగా ఇప్పుడు మనకి ఇష్టమైన సినిమా వస్తుంది అనుకో, ఒకవేళ దేవుని నమ్ముకున్నాక ఎవరైనా చెప్పారనుకో, ఇట్లా ఈ సినిమా వస్తుంది నీకు ఇష్టం కదా, ఒకప్పుడు చెప్పావు కదా అని చెప్పేసి ఒకళ్ళు వచ్చి మనకి చెప్పారనుకో, అప్పుడు మనము ఎట్లా రియాక్ట్ అవుతాము? అమ్మో నాకు ఇష్టమైన సినిమా వస్తుందంట, చూడాలి అని చెప్పేసి అనుకుంటాము. కానీ అవి అపవాది పెట్టే తలంపులు అనమాట. సాతాను మాకు తీసుకొచ్చి ప్రేరేపణ సినిమాలు చూడాలి అని చెప్పేసి, అదొక శోధన. కానీ బైబిల్ వాక్యం ఏం తెలియజేస్తుందంటే శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం శోధన చేయించాలన్నా, శోధనలో పడిపోకుండా ఉండాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనము సినిమాలు చూస్తున్నప్పుడు మనకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఏవైనా అంటే కొన్ని సీన్స్ కానీ అట్లా హ్యాపీనెస్ కలిగిస్తూ ఉంటాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ మన సంతోషం సినిమాల్లో మనం చూసుకోకూడదు. సినిమాల్లోనూ లేదా సీరియల్స్లో కావచ్చు, సాంగ్స్లో కావచ్చు, అట్లా వాటిలో మనం చూసుకోకూడదు. మనం ఎక్కడ మన ఆనందాన్ని, మన సంతోషాన్ని చూసుకోవాలంటే దేవుని బిడ్డలుగా మనము దేవునిలో మన సంతోషాన్ని మనం చూసుకోవాలి, ఆయన సన్నిధిలో మన సంతోషాన్ని చూసుకోవాలి, ఆయన వాక్యం వల్ల మనం సంతోషించేవారిగా మనం ఉండాలి. ఐదవది వచ్చేసరికి ఇందాక నేను ఆల్రెడీ చెప్పా కదా, ప్రేరేపణ కలిగిస్తాడు అపవాది అని చెప్పేసి సినిమాలు చూడాలని ఆశ కలిగిద్ది. అది బైబిల్లో ఉంటుంది కదా, నేత్రాశ అని చెప్పేసి, శరీరాశ, నేత్రాశ, చూడడం అని. ఇది నేత్రాశ అనమాట. ఇప్పుడు నేత్రాశ నేత్రాలంటే కళ్ళే కదా, మనకి చూడాలి అని చెప్పేసి నేత్రాశ కలిగజేస్తాడు అపవాది. ఇవన్నీ అపవాది క్రియలు, అపవాది తంత్రాలు. మనం ఇవన్నీ మనం గుర్తించాలి. అపవాది తంత్రాలు, మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకొని దేవుల్లో మంచిగా కొనసాగుతామో అప్పుడే మనకి ఇటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఈ శోధనలు వచ్చినప్పుడు ఏ అపవాది కలిగజేస్తున్నాడా అని చెప్పేసి మనము అవి గుర్తించే వారిలాగా ఉండాలి. సిక్స్త్ వచ్చేసరికి సినిమాలు చూస్తున్నప్పుడు డైలాగ్స్ చెప్తాము, పాటలు పాడుతూ ఉంటాం కదా. చదువు వచ్చినా రాకపోయినా ఎవరైనా కానీ సినిమాలో డైలాగ్స్ చెప్తారు, పాటలు పాడతారు. అదే ఇప్పుడు ఇంట్లో ఉండి సినిమా పాటలు పాడతారు, డైలాగ్స్ చెప్తారు. అదే దేవుని చర్చిలోకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ కూడా అంతే, దేవుని పాటలు పాడతారు, ఆ నోటితోని దేవుని వాక్యం చెప్తూ ఉంటారు. అసలుకి ఎట్లా సాధ్యం? అది దేవుని అవమానపరుస్తున్నట్టే కదా. అదే నోటితో పాడకూడని పాడుతున్నావు, అదే నోటితో మళ్ళీ దేవుడికి సంబంధించిన పాటలు పాడుతున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా, శపిస్తాడా? దేవుడు నిన్ను శపిస్తాడు కదా. అట్లయితే ఆశీర్వాదాలు వస్తాయి నీకు దేవుడి దగ్గర నుంచి? రావు కదా. అందుకని మనము
దేవుని బిడ్డలుగా సినిమా పాటలు కానీ సినిమాలు కానీ లోక సంబంధమైనవి మనం చూడకూడదు, లోక సంబంధమైనవి వినకూడదు, లోక సంబంధమైన పాటలు మనం పాడకూడదు. మనం దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. 7th వచ్చేసరికి ఇది ఒకసారి మీకు మీరు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోండి. సినిమాలు చూడడం వల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉందా, ఇంతైనా లాభం ఉందా? ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని చేస్తున్నప్పుడు ఈ పని చేస్తే నాకు ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం పనికి వెళ్ళామనుకోండి కూలికి, అక్కడ మనం పని చేస్తామనుకో, ఈ పని చేస్తే నాకు మనీ వస్తాయి అని చెప్పేసి ఉంటుంది. కానీ సినిమా వాళ్ళు చూస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అంత వృధా టైం కదా. ఈ టైంను మొత్తము సినిమాల వల్ల వృధా చేసుకుంటున్నావు. కానీ బైబిల్ వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? అలా ఉపయోగం లేకుండా చూసే వాటిని సినిమాలు వీటిని చూస్తూ ఉంటారు వాళ్ళకి వాక్యం చెప్తున్నాను, బైబిల్లో ఉంది ఇది. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేని వాడంట. ఇప్పుడు మనం వ్యర్థమైన వాటిని చూస్తూ అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అలా చూసే వాళ్ళకేంటి, వ్యర్థమైన వాటిని చూసేవాళ్ళు, అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు, అనుసరించే వాళ్ళంట బుద్ధి లేని వారంట. మరి మనం బుద్ధి లేని వారిగా ఉన్నాము, బుద్ధి కలిగిన వారిలాగా ఉన్నాము? మీకు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. చివరిగా వచ్చేసరికి సినిమాలు అనేది అబద్ధమా కాదా అండి? సినిమాలన్నీ చెప్తారు, ఫస్ట్లో వేస్తారు హిట్ స్టార్టింగ్, ఇవన్నీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా తీసినవి కాదు, ఇవన్నీ కల్పితాలే అని చెప్పేసి వేస్తారు. అవన్నీ కల్పితాలంటే అబద్ధమనే కదా. మరి మీరు అబద్ధమైన వాటిని ఎలా చూస్తున్నారు? ఫస్ట్లోనే ఆదికాండంలోనే తెలియజేస్తున్నాడు దేవుడు, అబద్ధానికి జనకుడు సాతాను అని. మరి సాతాను చెప్పేవన్నీ మీరు నమ్ముతారా? అబద్ధమైన వాటిని. సినిమాలు అవన్నీ అబద్ధాలే కదా, మరి ఎందుకు చూస్తున్నారు? ఎందుకు అవన్నీ నమ్ముతున్నారు? సో ఇవన్నీ అపవాద తంత్రాలు మనల్ని శోధన పడేయడానికి తీసుకొస్తున్నాయి. కాబట్టి మనం వాటిని గుర్తించుకొని దేవుడి సహాయంతో వాటిని మనం జయించే వాళ్ళలాగా ఉండాలి. ఏదైనా కావచ్చు, నాట్ ఓన్లీ సినిమాలు, నాట్ ఓన్లీ మూవీస్. ఇప్పుడు ఫోన్లోనే చూసేస్తున్నారు అందరూ. మొన్నటిదాకా బిగ్ బాస్ అని చెప్పేసి, ఇప్పుడేమో ఇంకా బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకేమో చూస్తారు, షార్ట్ ఫిలిమ్స్ అట్లా చూస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా యవ్వనస్తులు ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు, షార్ట్ ఫిలిమ్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆ టైంని వేస్ట్ చేసుకునే బదులు నీకేం పని లేదా, ఖాళీగా ఉన్నావా, ఆ టైంలో ఫోన్ యూస్ చేసే బదులు, వ్యర్థమైన వాటిని చూసే బదులు ఆ టైంని దేవునితో టైం స్పెండ్ చేయండి. బైబిల్ చదువుకుంటూనో, లేదా కొత్త సాంగ్స్ నేర్చుకుంటూనో అట్లా దేవుడితో టైం స్పెండ్ చేయొచ్చు. ప్రార్థన చేసుకుంటూనో అట్లా దేవుడితో టైం స్పెండ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఒకసారి ఆలోచించండి మీకు మీరే. యవ్వనస్తున్నాను కదా, ఎవరికైనా ఇది ఎవరికైనా వర్తించిద్ది ఇది. ఓకే, నేను చెప్పిన మాటలు తప్పులుంటే నన్ను మన్నించండి. ఈ చిన్ని మాటలు దేవుడి మీ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్.